నమస్కారం అందరికీ. నా పేరు సీమకృష్ణ, రాయలసీమ ఉద్యమ యువ నాయకులు. మే 13వ తారీఖున ఈ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో అది పార్టీ అభ్యర్థులు, అది టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన అని పక్కన పెడితే మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెంటిచింతల మండలం పాల్వాయి గ్రామంలోని 202వ బూతులో నిన్ననే ఒక వీడియో క్లిప్ చూసాం. సోషల్ మీడియాలో ఒక వీడియో సీసీ ఫుటేజ్ విడుదలైంది. అంటే ఒక అభ్యర్థి మామూలుగా చూసి ఆడన్న కార్యకర్తలు కొట్టాడుకోవడం, లేదంటే చిన్న చిన్న నాయకులు, గల్లీ నాయకులు కొట్టాడుకోవడం చూసినాం. కానీ బూతుల్లో వీళ్ళు మరీ దారుణంగా, అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కూడా పోయి అక్కడ పోలింగ్ బూత్ను, పోలింగ్ ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు చూస్తుంటే ఈ సమాజం అతను సిగ్గుదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నాయకులు మనం అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే, ఏదైతే ఈవీఎంలు ధ్వంసం చేసిన అతను మాచర్ల నియోజకవర్గ వైసీ ఎంపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే సిట్ అధికారులు వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అతన్ని. ఎందుకంటే అతనిపైన చర్యలు తీసుకోకపోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా మేము అందరం క్యూలో నిలబడి, లైన్లో గంటల తరబడి నిలబడి ఓటింగ్ మేము ఎందుకు వేయాలి? ఈవీఎంలు బలగొట్టండి. ఈవీఎంలు ప్రతి ఒక్క బూత్లో చొరబడి ఈవీఎంలు బలగొట్టుకుంటూ పోతూ ఉంటుంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి అలాంటి సామాన్యుడు ఓటకు వినియోగించుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి అలాంటి తప్పుడు ప్రజలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అప్పుడే మీలాంటి నాయకులకు ఒక విలువ ఉంటుంది. మరి మీరే విలువలు దిగజారి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కితే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఒక రకమైన భయాందోళనకు గురి చేసే విషయం. ఆ ఫుటేజ్ చూస్తేనే మీకు తెలుస్తుందబ్బా. ఆ ఫుటేజ్లో ఈవీఎంను ధ్వంసం చేసేది, అక్కడ పోలింగ్ బూత్ ఆఫీసర్లపైన దాడి చేసేది, అక్కడ ఎవరైతే ఆ ఏజెంట్లో కూర్చున్న వారిపైన దాడి చేయడం అనేది సిగ్గుమాలిన చర్య, పిరిగిపంద చర్య కూడా. ఇవన్నీ అధికారులు, ఏవైతే ఎన్నికల కమిషన్ కానీ లేదంటే సిట్ అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే మిగతా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ ఉద్యమ యువ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ అయినా ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిపై ఎన్నికల కమిషన్ తర్వాత సిట్ అధికారులు దర్యాప్తు చేసి అక్కడ ఎవరైతే భయాందోళనకు గురి చేసి ఈవీఎంలు ధ్వంసం చేశారో వారిపైన కేసులు నమోదు చేయాలి. కఠినంగా శిక్షలు విధిస్తేనే నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ ఎన్నికలు జరిగే విషయంలో కానీ వాళ్ళు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే వారిపైన చర్యలు తీసుకోకపోతే ఈ విధంగా కొనసాగితే ప్రజలు మాత్రం ఓటు వేయడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. నా పేరు సీమకృష్ణ, రాయలసీమ ఉద్యమ యువ నాయకులు. మే 13వ తారీఖున ఈ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో అది పార్టీ అభ్యర్థులు, అది టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన అని పక్కన పెడితే మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెంటిచింతల మండలం పాల్వాయి గ్రామంలోని 202వ బూతులో నిన్ననే ఒక వీడియో క్లిప్ చూసాం. సోషల్ మీడియాలో ఒక వీడియో సీసీ ఫుటేజ్ విడుదలైంది. అంటే ఒక అభ్యర్థి మామూలుగా చూసి ఆడన్న కార్యకర్తలు కొట్టాడుకోవడం, లేదంటే చిన్న చిన్న నాయకులు, గల్లీ నాయకులు కొట్టాడుకోవడం చూసినాం. కానీ బూతుల్లో వీళ్ళు మరీ దారుణంగా, అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కూడా పోయి అక్కడ పోలింగ్ బూత్ను, పోలింగ్ ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు చూస్తుంటే ఈ సమాజం అతను సిగ్గుదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నాయకులు మనం అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే, ఏదైతే ఈవీఎంలు ధ్వంసం చేసిన అతను మాచర్ల నియోజకవర్గ వైసీ ఎంపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే సిట్ అధికారులు వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అతన్ని. ఎందుకంటే అతనిపైన చర్యలు తీసుకోకపోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా మేము అందరం క్యూలో నిలబడి, లైన్లో గంటల తరబడి నిలబడి ఓటింగ్ మేము ఎందుకు వేయాలి? ఈవీఎంలు బలగొట్టండి. ఈవీఎంలు ప్రతి ఒక్క బూత్లో చొరబడి ఈవీఎంలు బలగొట్టుకుంటూ పోతూ ఉంటుంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి అలాంటి సామాన్యుడు ఓటకు వినియోగించుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి అలాంటి తప్పుడు ప్రజలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అప్పుడే మీలాంటి నాయకులకు ఒక విలువ ఉంటుంది. మరి మీరే విలువలు దిగజారి
రాజ్యాంగాన్ని తుంగలో దొక్కితే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఒక రకమైన భయాందోళనకు గురి చేసే విషయం. ఆ ఫుటేజ్ చూస్తేనే మీకు తెలుస్తుందబ్బా. ఆ ఫుటేజ్లో ఈవీఎంను ధ్వంసం చేసేది, అక్కడ పోలింగ్ బూత్ ఆఫీసర్లపైన దాడి చేసేది, అక్కడ ఎవరైతే ఆ ఏజెంట్లో కూర్చున్న వారిపైన దాడి చేయడం అనేది సిగ్గుమాలిన చర్య, పిరిగిపంద చర్య కూడా. ఇవన్నీ అధికారులు ఏవైతే ఎన్నికల కమిషన్ కానీ లేదంటే సిట్ అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే మిగతా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ ఉద్యమ యువ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ అయినా ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిపై ఎన్నికల కమిషన్ తర్వాత సిట్ అధికారులు దర్యాప్తు చేసి అక్కడ ఎవరైతే భయాందోళనకు గురి చేసి ఈవీఎంలు ధ్వంసం చేశారో వారిపైన కేసులు నమోదు చేయాలి. కఠినంగా శిక్షలు విధిస్తేనే నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ ఎన్నికలు జరిగే విషయంలో కానీ వాళ్ళు అది భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే వారిపైన చర్యలు తీసుకోకపోతే ఈ విధంగా కొనసాగితే ప్రజలు మాత్రం ఓటు వేయడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా. నమస్కారం అందరికీ. నా పేరు శివకృష్ణ, రాయలసీమ ఉద్యమ యువ నాయకులు. మే 13వ తారీఖున ఈ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో అది పార్టీ అభ్యర్థులు, అది టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన అని పక్కన పెడితే మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెంటిచింతల మండలం పాల్వాయి గ్రామంలోని 202వ బూత్లో నిన్ననే ఒక వీడియో క్లిప్ చూసాం. సోషల్ మీడియాలో ఒక వీడియో సీసీ ఫుటేజ్ విడుదలైంది. అంటే ఒక అభ్యర్థి మామూలుగా చూసి అడన్న కార్యకర్తలు కొట్టాడుకోవడం, లేదంటే చిన్న చిన్న నాయకులు గల్లీ నాయకులు కొట్టాడుకోవడం చూసినాం. కానీ బూతుల్లో వీళ్ళు మరీ దారుణంగా, అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయింది కూడా పోయి అక్కడ పోలింగ్ ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు చూస్తుంటే ఈ సమాజం అతను సిగ్గుదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నాయకులు మనం అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే, ఏదైతే ఈవీఎంలు ధ్వంసం చేసిన అతను మాచర్ల నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలా? ఎందుకంటే సిట్ అధికారులు వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అతన్ని. ఎందుకంటే అతనిపైన చర్యలు తీసుకోకపోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా అందరం క్యూలో నిలబడి లైన్లో గంటల తరబడి నిలబడి ఓటింగ్ మేము ఎందుకు వేయాలి? ఈవీఎంలు బలగొట్టండి. ఈవీఎంలు ప్రతి ఒక్క బూత్లో చొరబడి ఈవీఎంలు బలగొట్టుకుంటూ పోతూ ఉంటుంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి అలాంటి సామాన్యుడు ఓటకు వినియోగించుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి అలాంటి తప్పుడు ప్రజలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అప్పుడే మీలాంటి నాయకులకు ఒక విలువ ఉంటుంది. మరి మీరే విలువలు దిగజారి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కితే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఒక రకమైన భయాందోళనకు గురి చేసే విషయం. ఆ ఫుటేజ్ చూస్తేనే మీకు తెలుస్తుందబ్బా. ఆ ఫుటేజ్లో ఈవీఎంను ధ్వంసం చేసేది, అక్కడ పోలింగ్ బూత్ ఆఫీసర్లపైన దాడి చేసేది, అక్కడ ఎవరైతే ఆ ఏజెంట్లో కూర్చున్న వారిపైన దాడి చేయడం అనేది సిగ్గుమాలిన చర్య, పిరిగిపంద చర్య కూడా. ఇవన్నీ అధికారులు ఏవైతే ఎన్నికల కమిషన్ కానీ లేదంటే సిట్ అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే మిగతా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ ఉద్యమ యువ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ అయినా ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిపై ఎన్నికల కమిషన్ తర్వాత సిట్ అధికారులు దర్యాప్తు చేసి అక్కడ ఎవరైతే భయాందోళనకు గురి చేసి ఈవీఎంలు ధ్వంసం చేశారో వారిపైన కేసులు నమోదు చేయాలి. కఠినంగా శిక్షలు విధిస్తేనే నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ ఎన్నికలు జరిగే విషయంలో కానీ వాళ్ళు అది భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే వారిపైన చర్యలు తీసుకోకపోతే ఈ విధంగా కొనసాగితే ప్రజలు మాత్రం ఓటు వేయడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.